శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ షష్ఠి గురువారం. ఈరోజు శతతార నక్షత్రం మధ్యాహ్నం 2:05 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:52 లాగైతే 10:44 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 లాగైతే 3:52 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 8:03 లాగైతే 9:32 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు జూన్ 27 గురువారం. ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార పూర్వభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార పూర్వభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఏదైనా విభేదాలు ఉన్నా, విరోధాలు ఉన్నా అవన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనోదయం బాగుంటుంది. కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయవనాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మేనరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురు రాహులు కలయికి వచ్చింది. దీన్ని గురుచండాలయంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం షష్ఠి, ఇది దగ్ధయోగం. అందువల్ల ముఖ్యమైనటువంటి పనులేవి కూడా ఈరోజు చేయకుండా వాయిదా వేసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుని చిరకరసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లలమావిడ.